దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా మనం చేయాలి. నిజంగా దేవుడు అప్పగించిన పని ఎట్లా చేయాలి? నమ్మకంగా చేయాలి. ఒకవేళ నమ్మకంగా నువ్వు చేయకపోయినా లేక అశ్రద్ధగా చేసినా దేవుని యొక్క దేవుని యొక్క శాపమును మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. ప్రభు ఎన్నోసార్లు మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుని యొక్క పనిని మనకు అప్పగిస్తే ఆ పనిని మనం ఆ పని చేయడానికి అశ్రద్ధ చూపించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ పనిని నమ్మకంగా చేయాలి. ఏ పని ఇచ్చినా ఆ పనిలో ఎట్లుండాలో తెలుసు, నమ్మకంగా మనం చేయాలి. ప్రియమైన బిడ్డని, ఈరోజు నాకు ఒక పని అప్పగించాడు. అదేంటంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి. ఒక గొప్ప భాగ్యం నేను ఎంచుకున్నాను. దేవుడు అప్పగించే ఒక చిన్న పనైనా సరే, ఒక పెద్ద పనైనా సరే, ఏ పనైనా నీకు ఆ పనిని ఏం చేయాలంటే శ్రద్ధగా చేయాలి. ఇదొక భాగ్యం అని ఎంచుకోవాలి. ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఇదొక గొప్ప భాగ్యం అని ఎప్పుడు మనం ఎంచుకొని ఆ పని చేస్తే ఆ పని చేసినప్పుడు దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తాడు.